వాళ్ళతో ఇప్పుడు వనలేదు ఏ పిలిస్తే ఆర్డర్కే పోతావు రా అడిగిరా బాగున్నావా బాగున్నావా బాబు అన్నాను. ఏంటి రమ్మంటివి? ఏ ఎండనా అందుకని రమ్మని చెప్తే ఇటుకి అందుకని నీడుందనే బయట పోతే ఎండ అని చెప్పి ఇటుకి రమ్మన్నా. నీడుంది కరెక్ట్ నువ్వు ఏ నైట్ ఏదో గొడవ పడుతుంటారు ఏదో డబ్బుల కోసము. ఏం లేదు, రాజు నాకు 300 ఇలా. రాజు నీకే ఆయనకి ఆయన పేరు ఏం పేరు? రాజు రాజు శివ ఇల్లా రాజుకి రాజు ఇల్లా? శివకి రాజుకి శివ ఇలా, రాజుకి శివ ఇల్లా. మళ్ళీ శివ ఏమనే? ఏమలే సెల్లు కుదిరిపెట్టని చెప్పినాడు. సెల్లు కుదిరిపెట్టుందా? అట్రే ఎంత ఇలా ఇందుకే నాకు అర్థం కాలే. 300 ఇలా. అదే 300 ఇలా. 300 కోసం సెల్లు కుదిరిపెట్టమన్నా? అవును, అవసరం ఉంది కాబట్టి కుదిరిపెట్టాల్సి తప్పదు. ఇదేమన్నా నమ్మే మాటలా? ఏమన్నా సెల్ ఎంత పడుతుంది? అది ఎంతైనా కానీ 20,000 కానీ మనకి ఇచ్చేయాలంటే కొన్ని రోజులు ఆగితే ఇస్తాడు పాపము. అదే వాని పరిస్థితి బాగాలేదని చెప్పి ఇట్లా చేస్తున్నాడా? ఇప్పుడు వానికి పప్పు కావాలా? 20 రూపాయలు ఎవరు ఇస్తారు? అది కరెక్టే. మళ్ళా చెప్పు మరి ఏం న్యాయం చేసి నువ్వు? ఏం లేవు, వాని డబ్బులు వానికి ఇప్పిసి మళ్ళా లేనప్పుడు. నువ్వు ఇప్పించినావా లేకుండా ఇలేదా? సస్పెండ్ లో ఉందా? ఇంకా ఇలేదంట నువ్వు చూసి అబద్ధాలు చెప్తావు. లేదు ఇప్పిసి, నేనే ఇప్పిసి. నువ్వు ఇప్పిలేదంటలేనా? ఇప్పిసి 300 ఇప్పిసి. 300 ఇప్పించి అంటే అప్పుడు ఆయనతో లేవన్నాడు. నువ్వు ఎట్లా తీర్మానం చేసినావు? అదే సెల్లు కుదిరిపెట్టేసి. సెల్లు అంటే నువ్వే కుదిరిపెట్టుకున్నావు? నేనే కుదిరిపెట్టాను. నీకు పెద్ద మంచి పంచాయతీలకు బాగా రాలరా నీకు. ఇప్పుడు మాది కూడా ఒక సమస్య వచ్చింది. సమస్య చెప్పు. ఆ సమస్యను అనేది సాల్వ్ చేయాలి. చేసంతే ఎవరైనా యా సమస్య నా దగ్గర అవుతుంది. చేసంతే ఎవరైనా యా సమస్య నా దగ్గర అవుతుంది. పెద్ద ప్లానింగ్ ఒకడు కొట్టినాడు. ఓకే కొట్టినాడు. వాడు చూస్తే నా దగ్గరికి వచ్చినాడా, నేను మా నాయన ఉన్నారా నీకు సాల్వ్ చేస్తాడని చెప్పినాను. ఎట్లా మరి నువ్వేమన్నా సాల్వ్ చేయగలవా లేదా? ఎందుకు చేయగలను? చేస్తాను. నా దగ్గర ఇదే కాదు, పెద్ద పెద్ద సమస్యలు నా దగ్గరకు వచ్చేది. ఊర్లో పనిచేస్తుంది నా దగ్గరకు వచ్చేది అందరూ. అట్లేమే యా సమస్య నా దగ్గర రావాల్సిందే. అదే ఏం లేదా ఆ సమస్యని నేను కూడా ఆలోచిస్తే అది నువ్వైతే డీల్ చేస్తావని నిన్ను పిలిచడము. అదే అదొకటి ఎట్లా సెటిల్మెంట్ చేయనా? అయితే దానికి కొద్దిగా ఖర్చు అవుతుంది. ఎంత? ఆ సమస్యను బట్టి ఉంటుంది అది. సరే అట్లే కానీ మరి సమస్య చెప్పు. సమస్య ఏం లేదనా, ఒకడు స్కూల్లోను పిల్లోని వాడు 3వ తరగతి చదువుతున్నాడు. వాడిని డైలీ వేరే పిల్లలు వచ్చి అంటే 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలు వచ్చి కొడుతున్నారు. అవును. అందుకు వాడు ఏదో పాపం వాని దగ్గర చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చిండేటివి ఏదో వాళ్ళ అమ్మ ఇచ్చిండేటివి అవన్నీ దాచిపెట్టుకొని మన దగ్గర అవి అంటే 50-100 ఎత్తి పెట్టుకున్నాడు. మరి ఇంకా అదే ఇప్పిస్తాను 50-100 రూపాయలే. ఎట్లా మళ్ళీ ఆ సమస్య అప్పుడే చెప్పింది, నేను ఎప్పుడూ అయిపోయింది. అంత దూరం పోయేది కదా ఇది. నువ్వు కొడతావా లేదా? ఎందుకు కొట్టు? నువ్వు సావదెంగుతా? నేను సావదెంగుతా అంటే పిల్లల్ని కొట్టేది పెద్దోళ్ళని కాదు, వాళ్ళు కూడా 3వ తరగతి పిల్లలే. ఎవరిది నేను తప్పు చేస్తే అందరు కొట్టేదే, పిల్లలైనా కొట్టేదే, పిల్లలు కానీ కొడతావు, పిల్లలని కొట్టేదే. ఇంకోసారి చేయడు వాడు కొడితే అట్లాంటివి. అంటే వాడు తెలుసుకునే జ్ఞానం ఉండదేమో కదా పిల్లలకి. అదే ఒకటి కొడితే వానికి జ్ఞానం వస్తుంది. మరి దానికి డీలింగ్ చేపిల్లా నీకు? చేపిస్తాను, ఇప్పుడు చేపిస్తాను కదా తీర్మానం వచ్చేది. అంతే 150 రూపాయలు అంతా ఉంది. అదే ఒకటి డీల్ 50 రూపాయలు ఇప్పిస్తాను. అదే 50 రూపాయలు ఇచ్చా 20 ఎంత పిల్లోడు ఇంకా ఏదో 5 రూపాయలు దాని మాకు టీ కన్నా వస్తుంది. మాకు తీర్మానం వచ్చింది టీ కన్నా వస్తుంది. 50 రూపాయలు కూడా వదిలిపెట్టావు, 5 రూపాయలు కానీ వదలను. అందుకని ఇప్పుడు మన దగ్గర ఉండేది 50, 20, 30 ఉంటుంది. ఈ దందా నువ్వు చేస్తావు లేదా? అంటే నీ చిన్న చిన్న సమస్య నా దగ్గరకు వచ్చి ఎట్లా? ఇంకా అది చిన్న సమస్య ఏమి వాడిని కొట్టినారంటనా? నేను 10, 20, 50 రూపాయలు పిల్లలు తీసుకొని నేను డబ్బులు ఏం పెద్ద సమస్యలే అనుకున్నాను. అన్నీ ఫ్రీగా నా పిల్లలన్నా కొట్టు,
ఫ్రీగా పిల్లోని అన్న ఏమో సమస్యలు ఉంటే 50 లక్షలు లాంటి 50,000 అట్లా 10,000 అట్లా పట్టుకొస్తే నేను సమస్యలు చేస్తా. ఈ 5 రూపాయలు 20 రూపాయలు ఎవరు చేస్తారు నీకు సమస్యలు చెప్పు? కాదు నేనేమన్నా పిల్లలు ఏమన్నా కాదనా, నేను అందరూ డాన్ అంటారు. అవును డాన్ అంటారు కానీ పిల్లల గురించి ఏదో పట్టించుకోను. మా ఊర్లో పెద్ద పెద్ద సమస్యలు అన్ని నాకంటే డాన్ అంటారు. మరి నీకు ఇంత పలకబడి ఉంది, నేను ఏదో డీల్ చేస్తామని పిలిస్తే ఆ పిల్లోని ఏదో కొట్టనా పిల్లల్ని, చిన్న పిల్లల్ని నీకు కానీ నేను అనుకోలేదు చిన్న సమస్య అని, పెద్దది అనుకుని వచ్చినా నేను. ఇది పెద్దదే కదా, ఈ చిన్న పిల్లలు ఇది నేను పెద్దలు అనుకుని వచ్చిన. ఇప్పుడు చూసా చిన్న పిల్లలు అంటున్నావు. చిన్న పిల్లలు సాల్వ్ చేయలేవా? నేను చిన్న పిల్లలైతే రాను, వస్తా కానీ డబ్బులు అయితే తీసుకోను చిన్న పిల్లలు. మళ్ళీ ఫ్రీగా కొట్టిపో, ఫ్రీగా కొట్టిపో. ఫ్రీ అయితే కొడతాం కానీ డబ్బులు మాత్రం తీసుకోను. ఎందుకు? చిన్న పిల్లలు కాబట్టి చిన్న పిల్లలని తీసుకోవాలి, తిరిగి కొట్టలేరని. చిన్న పిల్లలు అయితే పట్టించుకోను. మన దందాలో నిన్ను మొత్తం పిలిపించంతా రగ్గేసుకుంటున్నారంట కదా. ఎవరికి? నీకే. అదే పెద్ద పెద్దల సమస్యలు ఉంది కాబట్టి సమస్య లేకపోయినావంట, పిల్లోని మాదిరి వాడు తీసి పక్కకి ఎత్తేసినాడంట. అది రగ్గేసుకుంటున్నారంట కదా. అది చిన్నపిల్లల సమస్య కాబట్టి కొడతారు. పెద్ద అదే నీకు ఎట్లా తెలుసు? మాకంతా తెలుసులే నీ గురించి. అదేలే నీ ఫ్రెండ్ శివ చెప్పింటాడులే అంతా. అదే శివ వాడు నాకు సరిపోదు కదా అందుకు చెప్పింటాడులే అంతే. కాదు ముసిగేసుకుంటున్నారంట. అదే నీ ఫ్రెండ్ శివ గారు చెప్పింటాడు. ముసిగేసి 5-6 మంది వచ్చి ఫుల్ వార్నింగ్ ఇచ్చే. అసలు మా ఊళ్ళో నన్ను అట్లా చేసేవాడు ఎవరు లేరు. రగ్గు కప్పింటే రగ్గు అసలు తీసుకోలేనంత ఇది అయిపోయినాడు కదా. అసలు నీకు ఎవరు చెప్పింటారు కానీ వాడిని కొట్టాల ఫస్ట్. నిజమా కదా, కొట్టిండేది నిజమా కదా. నన్ను అయితే మా ఊళ్ళో నన్ను ఎవరు కొట్టరు అయ్యా. నువ్వు నిజం ఒప్పుకో, నేను ఎవరికి చెప్పను. నన్నైతే అసలు ఎవరు కొట్టరు అసలు. నువ్వు కావాలని ఎవరు అడుగు. ఇంకా ఒకసారి 2 సార్లు ఇంకోసారి నీకు కనుక్కో కావాలంటే. కనుక్కున్నాను. కనుక్కుంటే వాళ్ళు ఏం చేసినారంటే ఈడు తెలీదు పెట్టిదు. అవును. కానీ చిన్న చిన్న పంచాయతీలకంతా అవును ఏదో తెలిసిన మాదిరి వస్తాడు పొడుస్తామని, కానీ లాస్ట్ కి వీడు ఏం చేస్తాడు కొట్టించుకొని పోతాడు అన్నారు. అయితే నీకు చెప్పినోడైతే శివనే ఉంటాడు నాకు తెలిసి. వానికి తెలిసిందనే కదా చెప్పిండొచ్చు, వాని పేరు కూడా చెప్తున్నావు నువ్వు. అసలు శివ ఎందుకు చెప్పినట్టు తెలుసా? నాకు శివకు పడదు ఇద్దరికి. ఎందుకు? మీరేమన్నా మేము చిన్న విషయంలో కొట్లాడుకున్నాం అప్పట్లో. ఇప్పుడుది కాదు విషయం అది. ఎందుకు కొట్లాడుకున్నారు? అదే చిన్న విషయాలు ఉంటాయి కదా మాకు. చిన్న సమస్యనే అది, పెద్ద విషయం అయితే కాదు అది. ఏమా చిన్న సమస్య? 2 రూపాయల పెన్ను కోసం కొట్లాడుకున్నాం. అది ఇప్పుడు విషయం కాదు అది. 2 రూపాయల పెన్ను కోసం? 2 రూపాయల పెన్ను కోసమే. దానికోసం నీకు చెప్పింటాడంతా. పెన్ను ఎవరిది? ఆ పెన్ను నాది. నీది? నా పెన్నునే అది. ఆ పెన్ను జరిగింది గొడవ. ఆ పెన్ను నాది తీసుకున్నాడు. అదే నా పెన్ను అంటే ఈ అన్నాడు. దానికి నేనే కొట్టింటి వానికి. నువ్వే కొట్టినావు? నేనే కొట్టినా. నువ్వే కొట్టినా అంటే మళ్ళీ అందుకేనా నీకు పేరు పడింది? అందుకే నా గురించి 1కి 2 చెప్తుంటారు. అది అంతేనా? అంతే. ఇప్పుడు ఈ పిల్లోని పెద్ద విషయం అయితే ఏం కాదు. పిల్లోని మ్యాటర్ ఏమంటావు? పిల్లోని మ్యాటర్ ఏమంటావు? పిల్లని మ్యాటర్ నువ్వు వస్తే చెప్తే కదా ఆ రోజే సమస్యలు నా దగ్గర నేను అన్ని సాల్వ్ చేస్తానని. నీ దగ్గర పిలిచిరాలా? నువ్వు వస్తావా? నా దగ్గర పిలుచుకుని రాలంతా సమస్యలు పిలుచుకొస్తే సాల్వ్ చేస్తాను. అన్ని సాల్వ్ చేస్తాను. శివాని పిలిచిరాలా? చిన్న పిల్లని పిలిచిరా? శివాని పిలుచుకుంటా, చిన్న పిల్లని కూడా పిలుచుకుంటా. శివ వచ్చిందనుకో నీకు కింద గులాబ్ జాములు అవునులే గడగడలు ఆడిస్తాడు. శివ నన్ను చూసి భయపడతాడు. ఇప్పుడు ఏమి అంత స్టార్ వచ్చింది ఏమి? అప్పుడైతే ఏమో వదిలేసిన, ఇప్పుడైతే నన్ను చూసి భయపడుతున్నాడు. అప్పుడు నువ్వు భయపడతాడు? ఇప్పుడు శివ నన్ను చూసి భయపడతాడు. ఇప్పుడు ఏమట్లా ఏమన్నా భయం పెట్టినావా? భయం పెట్టినా. ఇప్పుడైతే ఏం భయపెట్టినావా? నన్ను చూసి భయపడుతున్నాడు. ఎందుకు తెలుసా? కొడతాడని. నువ్వెందుకు కొడతావు? నువ్వెందుకు? అదే నా జోలికి వస్తే కొడతాను. అట్లా నీ జోలికి రాడు కదా. ఒకసారి వచ్చింటే కొట్టింటే అప్పటి నుంచి నా దగ్గర రాడు. అంటే నీకు శివకి ఆల్రెడీ పడింది ఫైటింగ్. అదే చెప్తే కదా. అందుకు నా జోలికి ఆడ పంపించిన శివని. శివ ఇప్పుడు ఆడ ఊరికి పోదని చెప్తున్నా. ఇప్పుడైతే మా ఊరికి రాడు. ఇప్పుడు శివ నన్ను చూసి భయపడి రాడు. అది ఇప్పుడు ఆడ పంపించిన కనపడలేదు ఆయన. శివనా? ఆయన 3-4 రోజుల నుంచి కనపడలేదు, ఆడిపోయినాడు. శివ ఆడుకో ఊరికి పోవాలంటున్నా ఇప్పుడైతే. మరి పంపించినావా? పంపించిన మొన్ననే పంపించిన. అయినా నీకు భారీ టాలెంట్ ఉన్నా. అయినా దందాలు మాత్రం బాగా చేసావు. అదే ఈ పిల్లని ఒకటి దందా ఒకటి చెయ్యి. చేస్తాంలే. దాంతో మంది నా దగ్గర ఎన్నో సమస్యలు ఎంతో మంది వస్తుంటారు నా దగ్గర. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తారు. చిన్నపిల్లల సమస్య తీర్చాలని ఏమన్నా ఏమైంది తీర్చు, మళ్ళీ కాల్సింటే అది చూద్దాం. అట్లే కానీ అయితే ఇది అయిపోయినాక ఇంకా మా ఊరు ఇంకా 5 సమస్యలు ఉన్నాయి. ఇంకా
ఏంటివి అదే భూమి వివరాల గురించి గానీ అవన్నీ నువ్వే సెటిల్మెంట్ అన్ని నేను సెటిల్మెంట్ చేసేసా అన్ని. అన్న మన నీ విజిటింగ్ కార్డు నీ నెంబర్ ఏమన్నా ఇస్తాను, రాసుకో. దండాలు కూడా చాలా ఉన్నాయి. అప్పుడు విజిటింగ్ కార్డులు ఏమన్నా పెట్టుకున్నావా? విజిటింగ్ కార్డు ఎందుకు లేవు? జోబులో ఉంటాయి విజిటింగ్ కార్డులు అండి. ఇది మళ్ళీ ఒకటి జోబులో ఉన్నాయంటే జోబులో ఉండేది ఒకటి. విజిటింగ్ కార్డు ఏంది లేవు, జోబులో ఉన్నాయి. తీసి ఎవరికంటే వాళ్ళకి ఏమో కావా ఉత్త జోబు కాదు. నువ్వు పెద్దల దగ్గర జోబులు ఉత్త జోబు పెట్టుకొని విజిటింగ్ కార్డులు అంటావా? నువ్వు జోబులు చేతులు పెట్టి ఎవరు ఇస్తారు నీకు? నేను ఇస్తాను కదా నీకు. జోబులు చేసి పెట్టకూడదు, నేను ఇస్తాను. అసలు అదేమి లేదు, అది ఇస్తాను. నువ్వు తీసేలోపు నువ్వు జోబులు పెడితే ఎట్లా? విజిటింగ్ కార్డులు ఉన్నాయని చెప్పి అందరినీ భయపెట్టించుకుంటా నువ్వు. జోబులో ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యవహారాలు కాదు, అన్ని పిల్లలవే. అన్న స్కూల్లో కొట్టేది అది కాదులే. ఇంకా రాజకీయ నాయకులు మొన్ననే ఫోన్ చేసినారు, వస్తామని. విజిటింగ్ కార్డు బయటికి జోబులు మళ్ళీ కొద్దిసేపు ఇస్తా. సరేలే కానీ ఇంకేమే అంతే ఇంకా.